గత ప్రభుత్వ టీఆర్ఎస్ పాలనను చూసాం. ఈరోజు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాలేదు. కేవలం అతి కొద్ది సమయంలోనే ఇవాళ ఆర్టీసీ బస్సు కొత్త బస్సులతో ఆర్టీసీ తిరుగుతూ ఉంది. తిరగటమే కాదు, గతంలో ఇక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా 100 బస్సుల్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొత్త బస్సులు. మళ్ళీ తిరిగి ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు 25 బస్సులు ఈరోజు నాన్ ఏసీ బస్సుల్ని ఈరోజు కొత్త ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తా ఉంది. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా కార్యక్రమానికి పిలిచినందుకు మన రవాణా శాఖ మంత్రులు గారికి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం. ఆర్టీసీ మీద చూపిన ప్రేమకి, అభిమానానికి మనం కూడా తిరిగి అభిమానం చాటుకుందాం. సార్, మీకు మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని, మీకు సపోర్ట్ చేస్తామని మేము ఈ సభాముఖంగా మేమందరం తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా మనము ఈ బాండ్స్కి సంబంధించిన చెక్స్ కొంతమంది ఎంప్లాయీస్కి ఇద్దాం. ముందుగా హైమావతి కండక్టర్. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి బాండ్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో వారికి ఉద్యోగులకు సంబంధించి బాండ్లు అయితే ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా బాండ్లు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో